ఆనంద్ కాంప్లెక్స్ ఎదురుగా ఘనంగా హోటల్ టీ పార్క్ ప్రారంభం. కర్నూల్ నగరం ఆనంద్ కాంప్లెక్స్ ఎదురుగా కెఇ మాదన్న నగర్లో హోటల్ టీ పార్కును ప్రొప్రైటర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విఠల్ శెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ పార్క్ యజమాని సురేష్ బాబు మాట్లాడుతూ, కర్నూల్ నగరం అభివృద్ధిలో భాగంగా ఈ అసౌకర్యంగా ఉన్న స్థలంను మంచిగా తీర్చిదిద్దాలని ఈ టీ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా కస్టమర్లకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యతతో కూడిన అన్ని రకాల టీలు మా టీ పార్కులో లభించును. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అన్నారు. టయానికి ఇక్కడ రావాలంటే కూడా కొంచెం భయపడుతుంటుంది. ఏమో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎంత నీట్గా చేస్తున్నాము, ఎవరు సరిగా మొత్తం డెవలప్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా పెట్టించున్నారు. అప్పుడు ఇక్కడ రావాలంటే చాలా భయపడుతుంటేనే ఇప్పుడు టీ స్టాల్ అన్ని పెట్టినందుకు చాలా బాగుంది. ఇక్కడ సినిమా టైప్స్ ఉంది, బాగా మంచిగా పోయేటప్పుడు అట్లా టీ తాగొట్టా వెళ్ళిపోవడం, సాయంత్రం టైం బాగా ఫ్రీగా కూర్చోవడానికి బాగా మంచిగా పెట్టేసినారు. ఇక్కడ బాగుంది, బాగా చేసుకున్నారు. ఇక్కడ రోడ్ బాగలేదు, అక్కడ బ్రిడ్జి ఉంది, భయం అనేది రాత్రి 9 అయినా భయపడుతున్నారు. కానీ ఇప్పుడు జరిగినాక చాలా మంచిగా ఈరోజు ప్రాంతంలో కెఇ మాదన్న నగర్లో ఒక చిన్న షెడ్ లాంటిది ఏర్పాటు చేశారు. ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అయితే దీని వెనుక చరిత్ర విషయానికి వస్తే ఇక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరిగేవి. ఈ అసాంఘిక కార్యక్రమాలని కంట్రోల్ చేసే దశ అనేది ఎవరికి అర్థం కాని విషయంలో మొట్టమొదటి విడతగా మా మంత్రి గారు అయినటువంటి టీజీ భరత్ గారు ఒక చక్కటి పార్క్ నిర్మాణం చేశారు. ఆ పార్క్ నిర్మాణం చేసిన తర్వాత కెఇ మాదన్న నగర్ వాళ్ళు అనుకోండి, చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు అనుకోండి, ఆ పార్కును కూడా కస్టోడియన్ చేసుకొని కాపాడుకునే దశలో లేని పరిస్థితి ఏర్పడింది. ఒక మనిషి 24 గంటలు కాపలా ఉండాలనే పరిస్థితి ఉంటే తప్ప ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు అనేది నిర్మూలించే దిశగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ కేటగిరీ కానీ ఏదైనా చెప్తే వాళ్ళ మనోభావాల్ని దెబ్బతింటాయి. అలా దెబ్బతినకుండా సున్నితంగా వాళ్ళ మనసును నెచ్చే విధంగా, ప్రజల మనసును నెచ్చే విధంగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక టీ పాయింట్ అనేది ఇది శాశ్వతమైన కట్టడం అయితే కాదు అని మాకు తెలిసినంత వరకు ఇది శాశ్వతమైన కట్టడం కాదు. ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ని పాజిటివ్ వేవ్లో వాళ్ళందరినీ మార్చుకోవాలి, నగరానికి అందాన్ని తెప్పించాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు. ఇది తాత్కాలికం మాత్రమే. మగవాళ్ళు టీ తాగడానికి, ఆడవాళ్ళు టీ తాగడానికి సపరేట్గా ఆడ షెడ్లు ఎందుకు కన్వర్ట్ చేశారు అంటే వాళ్ళు మహిళలకు కూడా ప్రైవసీ ఉండాలనే ఉద్దేశంతో ఆ షెడ్డు సపరేట్గా టీ షెడ్ని వేశారు. దాని కొరకు ఇక్కడ మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు. మైనారిటీ సోదరులు మామూలుగా మహిళలు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఎక్కడ కర్నూలు టౌన్లో ఎక్కడైనా చూసుకోండి, వాళ్ళకి ప్రైవసీ ఉండే పరిస్థితి లేదు. వాళ్ళకి ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక చిన్న షెడ్ని ఏర్పాటు చేశారని మాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ని మీకు మేము తెలియజేస్తాము. భవిష్యత్తులో ఇది నగరానికి అవసరం ఉంది అనే పరిస్థితి వస్తే ఇది తాత్కాలికమైన నిర్మాణం కాబట్టి దీన్ని కాపాడుకునే దిశగా ముందుకు వెళ్ళాలి. కర్నూలుకు ఒక అందాన్ని తీసుకురావాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆనంద్ కాంప్లెక్స్ కాడి నుంచి ఇట్లా కేజీ కెనాల్, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, ఇవన్నీ ఈ ప్రాంతాన్ని కూడా ఒక అందంగా తయారు చేయడం కొరకు రైల్వే స్టేషన్ కూడా ఒక సముదాయాన్ని రోడ్లు కూడా నిర్మించడం జరిగింది. ఆ రోడ్డు నిర్మించిన దాని విషయంగా ఇక్కడ సర్కిల్ మంచి చెట్ల రావాలి అంటే ఒక్కొక్క స్టెప్ ముందుకు రావాలి. ఇది పర్మనెంట్గా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చింది లేదు, వీళ్ళు తీసుకుపోయింది లేదు. ప్రస్తుతానికి
ఇక్కడ అందాన్ని చేకూర్చే దిశగా ముందుకు వెళ్ళారని చెప్పేసి మేము వీళ్ళ అడిగినప్పుడు మాకు తెలిసిన విషయాన్ని మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.